అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది కదా! నేను షార్ట్ పెట్టి ఏవో సాంగ్స్ పెట్టేస్తున్నాను. యాక్చువల్‌గా చాలా చాలా బిజీ అయిపోయాను. ఎందుకంటే మా ఇంట్లో పూజ అయింది. అయ్యప్ప స్వామి పూజ. సో, నేను కొంచెం బిజీ అయిపోయాను. ఇంకా వచ్చేసి మా సన్నిధానంలో మా స్వామిల సన్నిధానంలో చూడండి ప్రసాదాలు ఎంత బాగా పెట్టారో. సో, అక్కడున్న స్వాములందరికీ తర్వాత రోజు ప్యాక్ చేశాము. ఇంటికి ప్యాకింగ్ అయితే ఇచ్చారు. అన్ని ప్రసాదాలు మనకి స్వీట్సు, అరటిపళ్ళు, ఇంకా తాంబూలాలు, కాజాలు, లడ్డూలు, సున్నుండలు ఇంకా చాలా వరకు మనకు తెలియని ఐటమ్స్ కూడా చక్కీల్లా చేసి చాలా బాగా అయితే ప్రసాదాలు పెట్టారు ఆ స్వామివారికి. ఇంకా శివపార్వతుల్ని బొమ్మల కొలువు కూడా చేశారు. ఎంత బాగా ముచ్చటగా ఉందో కదా! చూస్తుంటే నాకైతే అలా చూడాలి అనిపించింది. ప్రతి ప్రసాదాలు కూడా ఆ స్వామివారికి అయితే పూజ చేసి పెట్టారు. అక్కడ కమిటీ వాళ్ళే పెట్టేసుకున్నారు. తర్వాత అక్కడ ఉన్న స్వాములందరికీ అయితే మాత్రం కార్తీక మాసాలు అయిపోతున్నాయి కదా! సో, అందుకని స్వామివారికి ప్రసాదాలతో దండ కూడా చేశారు. ఈ కాజాలతో అయితే దండ చేశారు. స్వీట్స్ దండ చాలా బాగుంది. చూసారా మెట్లు 18 మెట్లతో మనకి ప్రసాదాలు తయారు చేశారు. ఏకరాయిలాగా ఏకశిలలాగా అలాగే అన్ని రకాల ప్రసాదాలతో అయ్యవారికి 18 మెట్లు అయితే చేశారు. తర్వాత అయితే ప్యాకింగ్ అయితే అయింది. సో, ఒక క్యాలెండర్ తెలుగు క్యాలెండరు ఇంకా ప్రసాదాలు అయితే మాత్రం ఇచ్చారు మా సన్నిధానంలో అయితే చాలా బాగా చేశారు. అయితే బొమ్మల కొలువు చూసారా ఎంత బాగుందో. కాజాల దండలు ప్రతి స్వామివారికి కూడా ఎంత బాగుందో. గుడి కూడా చాలా బాగుంటుంది. పెద్ద గుడి మాకు దగ్గరలోనే. సో, మా స్వామిలు అయితే సన్నిధానంకి అక్కడికే వెళ్తున్నారు. సో, అక్కడైతే పూజ అయితే చాలా బాగా చేస్తున్నారు పూజలు అయితే. ఇదైతే ఈరోజు వీడియో. నాకైతే చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించింది. ఆ ప్రసాదాలు ప్యాకింగ్లు చేయడం చాలా కష్టం అయిపోయింది. సో, ప్రసాదాలు ప్యాకింగ్ అయిపోయినాక ఎవరి స్వాములకి వారు ఇంటికైతే పంపించేశారు. చూడండి ప్రసాదాలు ఎంత మంచిగా ఉన్నాయో. ఆ విష్ణుమూర్తికి చూసారా కాజాలు పానుపు ఎంత బాగుందో కదా! వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.